గైస్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇప్పుడు 4:30 అవుతుంది టైం. హైదరాబాద్ నుంచి కడపకైతే రైడ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో నంద్యాల నల్లమల్ల ఫారెస్ట్ మీద అయితే వెళ్తాం మనం ఇప్పుడు. కర్నూలు, నంద్యాల, నల్లమల్ల. సో ఇంకా లేట్ ఎందుకు మరి, ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఊరికైతే బయలుదేరుతున్నా హైదరాబాద్ నుంచి కడపకి. సో ప్యాక్ అయితే చేసేసా మొత్తము. చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట, కింద కూడా పడదు. మార్నింగ్ 4:26 టైం, ఎగ్జాక్ట్గా 4:26కి అయితే కదిలాము. సో ఈ మ్యాప్స్ వచ్చేసి యాక్చువల్గా గల్లీలు చూపించింది, బట్ గల్లీల్లో మార్నింగ్ టైం కుక్కలు ఉంటాయి. అందుకని నేను మెయిన్ రోడ్కి అయితే వస్తున్నా. అమీర్పేట్ మెట్రోకి వచ్చేసి మెయిన్ రోడ్ అమీర్పేట్ మెట్రో కింద నుంచి అయితే వెళ్ళిపోదాము. ఈ రోడ్డు పక్కనే మా సిస్టర్ ఉంటుంది, పోయి హాయ్ చెప్దాము. వాయిస్ అయితే వస్తుంది అనుకుంటున్నా. వాయిస్ రాకపోతే నా పరిస్థితి బేలానే. ఇంకా ఇదిగోండి మొత్తం స్ట్రైటే చూపిస్తుంది. మరి 3.8 కిలోమీటర్స్ వరకు కూడా. మెంటల్ నా కొడుకులాగా ఉన్నాడుగా, ఇండికేటర్ వేసుకోడు. స్వామి ఇప్పుడే నేను స్టార్ట్ చేసిన జర్నీ, అప్పుడే అడ్డం వస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇటు వెళ్ళొచ్చు, కానీ ఇటు వెళ్ళను, గల్లీలో నుంచి కుక్కలు ఉంటాయి కాబట్టి అన్నీ వెనక్కి తిప్పుకొని వెళ్తాను. బాయ్ బాయ్, ఓకేనా? సో అక్కడ మా సిస్టర్ ఉంది, బాయ్ అయితే చెప్పా. బాయ్ చెప్పు. ఇప్పుడే మా సిస్టర్ సెండ్ ఆఫ్ ఇచ్చా, ఇంక వెళ్ళిపోవడమే. సో గైస్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇప్పుడు 4:30 అవుతుంది టైం. హైదరాబాద్ నుంచి కడపకైతే రైడ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో నంద్యాల నల్లమల్ల ఫారెస్ట్ మీద అయితే వెళ్తాం మనం ఇప్పుడు. కర్నూలు, నంద్యాల, నల్లమల్ల. సో ఇంకా లేట్ ఎందుకు మరి, ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనము టౌన్లో నుంచి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేదు, బట్ నాకు ఈ టౌన్ దాటేంత వరకు కూడా కొంచెము అలానే ఉంటుంది. ఎందుకంటే టౌన్లో ఎక్కడ కుక్కలు ఉంటాయో తెలియదు, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు. మొత్తం ఇదంతా నేను జాగ్రత్త పడి దాటుకుని వెళ్తే కానీ నాకు ఇదంతా సెట్ అవ్వదు. ఎంతసేపు ట్రావెల్ చేసినా కూడా సిటీలోనే ఉన్నాం. ఇంకా మనం ఒక్కసారి సిటీ బయటికి వెళ్ళాంరా అంటే దెన్ చలో ఆరామ్సే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. బాబోయ్ స్పీడ్ బ్రేకర్లు చూడండి. మార్నింగ్ కదా అని ఎవరైనా స్పీడ్ వచ్చారా అంటే వాడి పని కథం అంతే. సో NH44 మీద అయితే ఉన్నాము. ఇక్కడ చూపిస్తుంది స్టే ఆన్ NH44 52 కిలోమీటర్స్ అని. తర్వాత రైట్కి అయితే చూపిస్తుంది, బట్ కర్నూలుకి వచ్చేసి 192 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం హైదరాబాద్ దాటేసుకొని బయటకైతే ఫ్లైట్ వెళ్తుంది చూడండి. మనం హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. ఇది జడ్చెల్ల టోల్ గేటా? జడ్చెల్ల, ఎస్ జడ్చెల్ల టోల్ గేటే. ఓకే రాంగ్ వచ్చేసాము. ఓకే బైక్ సైడ్ పెట్టాడు కానీ నేను వచ్చేసాను. ఏడెళ్ళాం, ఏం రావట్లేదులే. ఎక్కడన్నా మెన్షన్ చేశారా ఏ టోల్ గేట్ అని? జడ్చెల్లనే అనుకుంటున్నా. హే గైస్, మీకు నా RTR 310లో ఫీచర్స్ అయితే చెప్తాను. సో ఇదే వీడియోలో కవర్ అయిపోద్ది. అండ్ ఇదొక నేను యూట్యూబ్లో సపరేట్ వీడియో కూడా పెట్టుకుంటానన్నమాట. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మోటో వ్లాగ్స్ ఉన్నాయన్నమాట నా ఛానల్లో. ఇప్పుడు నాది 100 స్పీడ్ ఉంది. నేను దీన్ని వచ్చేసి 90కి 80కి సెట్ చేసుకొని, ఇక్కడ మీకు ఈ బటన్ కనబడుతుంది కదా ఆన్ అండ్ ఆఫ్, ఇది క్రూజ్ అన్నమాట. ఈ క్రూజ్ను అయితే ఆన్ చేస్తున్నా, నేను ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు చూడండి 89లో సెట్ అయిపోయింది ఇది. సో 89 ఆరామ్సే వెళ్ళిపోద్ది అన్నమాట. నేను వచ్చేసి మీకు నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ యాక్సిలరేటర్ కూడా ఇవ్వట్లేదు. సో ఇది 89 సెట్ చేశాను కాబట్టి 89లో వెళ్ళిపోతుంది చూడండి. ఆరామ్సే వెళ్ళిపోతుంది.
చిక్కగా 89 స్పీడ్లో. రైడ్ మోడ్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని స్పోర్ట్ పెట్టుకొని స్పోర్ట్ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. స్పోర్ట్ కూడా కాదు, సూపర్ మోటో పెడదాం. ట్రాక్ వద్దు, సూపర్ మోటోలో పెట్టి ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాము. ఎస్, క్లోజ్ థ్రోటిల్. డే టైం కూడా అయింది కాబట్టి. గైస్, నేను హైదరాబాద్ నుంచి కడపకి మా పూర్వ మిల్లుకి అయితే వెళ్తున్నాను. ఇది నా ఆర్టీఆర్ బైక్ కొన్న తర్వాత హైదరాబాద్ నుంచి నేను జావా మీద వెళ్ళాను. నా ఆర్టీఆర్ 310 మీద ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం అండ్ హైదరాబాద్ టు కడప కాదు, లాంగ్ ట్రిప్పే ఫస్ట్ టైం అన్నమాట. ఇది అరౌండ్ 470 కిలోమీటర్స్ వస్తుంది నాకు. ఈ లాంగ్ ట్రిప్పే ఫస్ట్ టైం అన్నమాట. సో సూపర్ మోటోలో పెట్టాను, ఏబిఎస్ ఆఫ్లో ఉంటుంది. ఒకసారి మనం ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాము. చలో, 144, 146, 151, 153, 154. నా టాప్ స్పీడ్ కూడా రాసేయండి. బండి కొన్నప్పటి నుంచి నా టాప్ స్పీడ్ వచ్చేసి 138 ఎంతో ఉన్నది. ఇప్పుడు నా టాప్ స్పీడ్ లిస్ట్లో మీరు చూసారా అంటే 155 కనపడుతుంది. సో మనకి ఇంకా వెళ్తుంది. నేను చెప్పాను కదా ఆరామ్సే 130, 140 వెళ్ళొచ్చు అని. సో ఇంకా స్పీడ్ వెళ్తుంది, కానీ మనకి ఇక్కడ వెహికల్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే మనము స్పీడ్ వెళ్ళలేకున్నాము. ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ నాకు ఇప్పుడు రావటము. ఫస్ట్ టోల్ గేట్ జడ్చర్ల దగ్గర వచ్చింది. ఈ సెకండ్ టోల్ గేట్ ఇది ఏ ఊరబ్బా? ఊరు నేమ్ కనపడట్లేదు, మ్యాప్స్లో కూడా కనపడట్లేదు నేమ్ స్పెల్ చేయడానికి. మేబీ ఇక్కడ ఏముందేమో చూద్దాము. ఇది ఏ ఊరు? ఏమో ఇక్కడైతే ఊరు నేమ్ ఏం లేదు మరి. గాయ్స్, ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. ఫస్ట్ జడ్చర్లది వచ్చింది, తర్వాత సెకండ్ అది. ఇది ఏ ఊరో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఏ ఊరు దగ్గర ఉన్నాను నేను ప్రెసెంట్, నాకైతే ఈ ఊరు నేమ్ కూడా తెలియట్లేదు. గాయ్స్, కృష్ణా రివర్ అంట. ఇది కృష్ణా రివర్ కింద, కృష్ణా రివర్ పైన మనం ఉన్నామన్నమాట. సో ఇదంతా కూడా కృష్ణా రివరు. మనం ఈ పైనుంచి అయితే వెళ్తున్నాము. మరి బోటింగ్ మనకు తెలీదు, వాళ్ళైతే వాటిలో అయితే వెళ్ళిపోవచ్చు అక్కడికి. అక్కడేదో కోటలాగా ఉంది, మరి ఇది అక్కడికి వెళ్ళాలరా అంటే ఎలా వెళ్ళాలో మరి. క్యాబ్ ఇవ్వరా బాబు కొంచెం, నేను వెళ్తాను అనుకుంటే క్యాబ్ ఇవ్వట్లేదు. ఏడు క్యాబ్ వచ్చిందిలే. సో చూడండి, ఇది 2 టోల్ గేట్స్ అయిపోయి ఇది థర్డ్ టోల్ గేట్ అన్నమాట. ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి కర్నూలు దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇది థర్డ్ టోల్ గేట్ నేను వెళ్ళటము. 2 టోల్ గేట్స్ దాటాను, ఇది వచ్చేసి థర్డ్ వన్. సో ఇక్కడ వచ్చేసి మనము కార్లు వెళ్ళాల్సిన లైన్లో వచ్చామన్నమాట. బైక్లో వెళ్ళాల్సిన లైన్లో మిస్ అయ్యి, సో అందుకే వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తున్నా. ఓకే, ఇలాగైతే వెళ్దామని టోల్ గేట్స్. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మా తమ్ముని దగ్గరికి వెళ్దాము. వాడు పుల్లారెడ్డి కాలేజీలో బీడీఎస్ అన్నమాట, బీడీఎస్ డాక్టర్. సో వాడిని కలిసేసి వాడికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇదే రూట్ వెళ్ళాల్సింది కూడా నేను. మొత్తం గల్లీలు తిప్పుతుంది వీడి దగ్గరికి వెళ్ళడానికి. వీడు కరెక్టే పెట్టాడా లొకేషన్ నాకు లేదబ్బా. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ చూపిస్తుంది. బైకా బాగుందా? సూపర్ ఉందా? ఏంది మరి ఇంకా ఓకే హాలిడేనేనా? అయితే ఎవరు రారు. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. కూలెంట్. ఓ గట్టిగానే ఉంది రే, ఊడిపోలేదులే. ఎందుకని స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు? నువ్వు పడతా ఉంటావు దీంట్లో రికార్డింగ్. చెప్పినానా
ఇప్పుడే నితీష్ గారి దగ్గర ఉన్నా. నెల్లూరు కర్నూలు. రెడ్డిస్ కాదు నితీష్. సర్లేనా 3,50,000 మంది నువ్వు పడతావు దాంట్లో. చెప్పు 3.5 లక్షలు. 3.5 లక్షలు బాగుంది కానీ ఉందరా. ఇంకో టోల్గేట్ అయితే వచ్చింది కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే దగ్గర. సో మనకు ఇక్కడ ఇందాక టోల్గేట్ కనపడింది. ఇప్పుడు వచ్చేసి మనకి కర్నూలు నుంచి నంద్యాలకు అయితే వెళ్తున్నా. ఇక్కడ ఇంకో టోల్గేట్ అయితే ఉందన్నమాట. సో ఇందాకది మనకు ఒక టోల్గేట్, అది ఏ ఊరో నాకు తెలియదు. ఇదైతే కర్నూలులో టోల్గేట్ అన్నమాట. సో ఈ రోడ్లో మనకి ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఇంకా ఫారెస్ట్ నుంచి వెళ్తాం. చాలా కోతులు అయితే రోడ్డు మీదే ఉంటాయి, ఎందుకంటే ఎవరైనా ఏమైనా వేస్తారేమో అని చూస్తూ ఉంటాయి అన్నమాట. సో వచ్చేలో మనకైతే ఒక గోప్రో మంచి వ్యూ పెట్టేసుకొని ఇక్కడెక్కడ నాకు ఫొటోస్ దిగుదాం రా అన్న కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కడి నుంచి ఏ యానిమల్ వస్తుందో లేకపోతే ఎక్కడి నుంచి ఏ దొంగలు వస్తారో కూడా తెలియదు. ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ కర్వ్ అన్నమాట. ఫస్ట్ కర్వ్ అయితే ఎక్కుతున్నాము. సో ఇక్కడి నుంచి మనకు కర్వ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఘాట్ రోడ్ వచ్చేసి పెద్దదే అన్నమాట, చిన్నదేం కాదు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మరి చూద్దాం మనకు వ్యూ పాయింట్ దగ్గర నేను ఆపేసుకుంటాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, మీకు మొత్తం కూడా వ్యూ చూపిస్తాను. బట్ గైస్ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏదైనా అయినా కూడా మనం కాల్స్ చేయడానికి సిగ్నల్స్ కూడా ఉండవు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ, చూడండి చాలా బాగుంది. మేబీ ఏదో బ్రిడ్జ్ కోసం కట్టినట్టున్నారు, బట్ ఆగిపోయింది అనుకుంటా. చూడండి ఇటు మొత్తము ఫారెస్ట్ ఏరియా కదా, కొండలు ఉంటాయి కదా, కొండల్ని పగలగొట్టి ఈ రోడ్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో మనము అప్పుకి వెళ్ళాక ఒక వ్యూ పాయింట్ ఉన్నాక ఆ వ్యూ పాయింట్లోంచి చూస్తే చాలా బాగుంటుంది. వెళ్దాం. అమ్మో హారన్ కొట్టుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడతాం మనం. ఇవ్వండి ఇక్కడ మీకు ఫోన్లో కనబడుతున్నాయా మ్యాప్స్లో కర్వ్స్ అన్నీ. ఇన్ని కర్వ్స్ ఎక్కాలి మనం ఇప్పుడు, సేమ్ అలానే దిగాలి కూడా. సో మెయిన్ మనకు ఈ మోడ్ చేంజ్ చేసుకుందాం. సింగిల్ ఘాట్ రోడ్ అన్నమాట. సో సింగిల్ లైన్ ఉంటుంది, పోయే వెహికల్స్ వచ్చే వెహికల్స్. మనం ఇక్కడైతే ఆపుకొని ఉన్నాము. గాయస్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చాలా మోటో వ్లాగ్స్ అండ్ ఫైనల్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఈ నల్లమల్ల ఘాట్ రోడ్ వచ్చేసి చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ ఉంటుంది కదా, ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కిందకే వస్తుంది. సో ఇక్కడ లారీ కింద పడినట్టుంది అనమాట, ఇప్పుడు చాలా డేస్ నుంచి పడినట్టుంది. సో చూడండి లాంగ్లో రైల్వే ట్రాక్ కనపడుతుంది కదా, ఈ ఫారెస్ట్ మిడిల్ నుంచి వెళ్తుంది అనమాట ట్రైన్స్. సో గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనం ఇలా ట్రైన్ జర్నీ చేస్తే ఆ రూట్ కనపడుతుంది. సో చూడండి అంతా కూడా ఇంత టర్నింగ్లు అనమాట. హారన్ కొట్టకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. తెగిపోయింది అది.
మొత్తం కట్టేసా ఇప్పుడే, మళ్ళీ టైట్ చేసా. మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి ఏదో ఇంకొకటి తెగిపోయింది, రెండు ఉంటే రెండు తెగిపోయినాయి ఇవి. సో గిద్దలూరులో మా ఫ్రెండ్ ఉంటాడు, వాడిని అయితే కలిసేసి వెళ్ళాలి. నా డిగ్రీ ఫ్రెండ్ అనమాట వాడు. ఏంది మరి కథ? బ్లాగర్ అయిపోయినా. అబ్బా నాదేముంది లేరా. రికార్డింగ్ అవుతుంది. ఇదే రైట్ పోతున్నా, దిక్కుపోతే ఏముందిరా, అదేదో లోపల గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ ఉందా? క్రికెట్ గ్రౌండ్. ఎవరు? సో గిద్దలూరులో తిన్నామంటేను ఫ్రెండ్ తినడానికి వెళ్తున్నా. సరే మరి ఉంటాను మరి, బాయ్. పూర్వమిల్లకైతే ఎంటర్ అయిపోయాము. ఇదంతా కూడా పూర్వమిల్ల రోడ్స్. ఇది రైట్ సైడ్ సాయిబాబా గుడి, పూర్వమిల్ల సాయిబాబా గుడి. తర్వాత గైస్ నాకు మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడికి నేను మా ఊరికి రావటానికి, ఇక్కడ మీరు ట్రిప్ చూడండి, ఇది కాదు ట్రిప్, మెయిన్ ట్రిప్ చూడాల్సింది. 420 కిలోమీటర్స్ పట్టిందనమాట హైదరాబాద్ నుంచి. సో నేను ఇక్కడ మిడిల్లో నేను కర్నూలులో మా తమ్ముడి దగ్గర ఆగాను, గిద్దలూరులో ఫ్రెండ్ని మీట్ అయ్యాను, తర్వాత ఇంకో చోట ఫుడ్ కాపాను. సో అలా మొత్తం కూడా ట్రిప్ అంతా కూడా 420 కిలోమీటర్స్ అయింది రౌండ్ ట్రిప్. అండ్ ఫైనల్గా నేను ఆ వ్యాన్ ఆపింది కదా, అదే మా ఇల్లు. ఇంటికైతే రీచ్ అయ్యాను సేఫ్గా. సో గైస్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైంది ఇక్కడ? ఏదో అయినట్టుంది. సో మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఏదో అయినట్టుంది, యాక్సిడెంట్ ఏదో జరిగింది. ఏమైందో మరి తెలియదు, చూడాలి ఏమైందబ్బా. ఇంటికైతే వచ్చాను, ఇదన్నమాట మా ఇల్లు, అక్కడ ఉండేది మా ఫాదరు. సో గైస్ ఇది ప్రెసెంట్, సేఫ్గా వచ్చాను. సో లేట్ ఎందుకు మరి, ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.